గుంటూరులోని వివిఐటి విశ్వవిద్యాలయం వేదికగా 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో సాగిన బాలోత్సవ్ ఘనంగా ముగిసింది. పిల్లల్లో సృజనాత్మకత వెలికితీయటం, కళల్ని ప్రోత్సహించడంతో పాటు వారిని దేశం గర్వించదగ్గ కళాకారులుగా తయారు చేయాలనే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహించారు. 20 అంశాల్లో 61 విభాగాల్లో విద్యార్థులు తలపడి ప్రతిభ చూపారు. విజేతలకు వర్సిటీ ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ బహుమతులు అందజేశారు. ప్రపంచ తెలుగు బాలల పండుగ పేరిట గుంటూరులోని వివిఐటి విశ్వవిద్యాలయం 3 రోజుల పాటు నిర్వహించిన బాలోత్సవం భావి భారత పౌరుల ఆలోచనా సరళికి అద్దం పడుతూ నవ్యావిష్కరణలకు వేదికగా నిలిచింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 650 పాఠశాలల నుంచి దాదాపు 14,000 మంది విద్యార్థులు బాలోత్సవ్లో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. 20 అంశాల్లో 61 విభాగాల్లో పోటీలు నిర్వహించేందుకు 32 వేదికలను వివిఐటియులో ఏర్పాటు చేశారు. చిన్నారులు చిట్టి చిట్టి చేతులతో జీవం పోసిన వర్ణ చిత్రాలు, పాడిన పాటలు, పలికిన పలుకులు, రవళించిన అందెల మోతలు బాలోత్సవ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నేను వివిఐటిలో డిజిటల్ డ్రాయింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. నేను గత 5 ఏళ్లుగా వస్తున్నాను. ఈ ఈవెంట్లో నేను 3 ఏళ్ల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈసారి నేను సేవ్ వాటర్ సేవ్ యువర్ లైఫ్స్ అనే కాన్సెప్ట్ మీద బొమ్మ గీశాను. నేను సింగింగ్ పర్ఫామ్ చేశాను, జానపద గీతం. ఇది మేము ఓన్గా చేసిన పాట. ఇంతకుముందు పర్ఫామ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు సాంప్రదాయం గురించి అంత తెలియని వాళ్ళకి ఇలాంటి ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ ఉండడం వలన మేము ఇంకా ఎంకరేజ్ అయినట్టుంది. అంటే ఇన్ని ఈవెంట్స్ డాన్స్, మ్యూజిక్, క్రాఫ్ట్ ఇలాంటివన్నీ అందరు తెలుగులో మాట్లాడుకోవడం అంటే అది చాలా రేర్గా జరుగుతుంది. ఇక్కడ అట్లా చూసి చాలా ఆనందంగా ఉంది. అంటే చదువుల్లో ఉండి ఇట్లా పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉంటే మాకు కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చిన విద్యార్థులకు వివిఐటియు ఉచిత వసతి సౌకర్యం కల్పించింది. బాలోత్సవ్ ప్రాంగణానికి పిల్లలను తీసుకొచ్చేందుకు విజయవాడ, గుంటూరులోని బస్ రైల్వే స్టేషన్ల వద్ద ప్రతి గంటకు ఒక బస్సును ఏర్పాటు చేశారు. విద్యార్థులతో పాటు వెంట వచ్చే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను దృష్టిలో పెట్టుకుని 20 నుంచి 30,000 మందికి భోజన సదుపాయం కల్పించారు. ఈ బాలోత్సవ్ను యాజమాన్యం కాకుండా పూర్తిగా విశ్వవిద్యాలయ విద్యార్థులే నిర్వహించడం మరో విశేషం. విశ్వవిద్యాలయానికి చెందిన ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, శాక్ విభాగం విద్యార్థులు పోటీల్లో పాల్గొనే చిన్నారులకు అన్ని వసతులు కల్పించడంతో పాటు సంరక్షణ బాధ్యతలు చేపట్టారు. బాలోత్సవ్లో భాగంగా చిన్నారులు లఘునాటికలు, ఏకపాత్రాభినయం, శాస్త్రీయ జానపద నృత్యాలు, కోలాటం వంటి పలు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారి కళా కౌశలంతో ఆహుతులను ఔరా అనిపించి మెప్పించారు. తెలుగు పఠనం, కవిత రచన, కథారచన పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులు మాతృభాష పరిరక్షణకు మేము సైతం అంటూ ముందుకు రావడం అందరినీ ఆకట్టుకుంది. కూచిపూడి, భరతనాట్యం, శాస్త్రీయ సంగీతం, జానపద నృత్యం వంటి అంశాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లల్లో సృజనాత్మకత, కళా నైపుణ్యాల్ని వెలికితీసేందుకు, వారి ప్రతిభను ప్రోత్సహించేందుకు బాలోత్సవ్ నిర్వహిస్తున్నట్లు వివిఐటియు ఛాన్సలర్ విద్యాసాగర్ తెలిపారు. వివిఐటియు బాలోత్సవం ప్రపంచ బాలల పండుగ అన్నాం, ప్రపంచ తెలుగు బాలల పండుగ అన్నాం. 3 రోజుల వేడుక ముగిసింది. చాలా సంతోషంగా పిల్లలందరూ చాలా ఆహ్లాదకరంగా 3 రోజులు గడిపారు ఇక్కడ. సో పిల్లలు కొంచెం ఈ బాల్యంలో వారికి ఉన్న మంచితనం, వారికి ఉన్న నిర్మలమైన మనస్సు, వారికి ఉన్న ఇన్నోసెన్స్ ఇవన్నీ మర్చిపోకుండా పెద్ద అయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతూ ఉండాలని కోరుకుంటూ ఈ బాలోత్సవం ఈ రోజు ముగిసింది. ప్రతి ఇయర్ కంటే ఇంకొంచెం ఎక్కువ వచ్చారు. ఈసారి 14,000 చిల్లర పైన రిజిస్ట్రేషన్స్ అయినాయి. రోజు రాత్రి 9:30 దాకా అలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మామూలుగా అయితే 5-6కి 7కి అలా అయిపోయేదల్లా కాంపిటీటర్లు ఎక్కువ ఉండటం వల్ల ఇంకా లేట్ అవుతూ ఉండింది. కాకపోతే సంతోషం, ఇంకా ఎక్కువ మంది రావాలని కోరుకుంటున్నాం. ఇలానే కళలపై అభిరుచి, ఆసక్తి ఉన్న చిన్నారులను ప్రోత్సహిస్తే రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకొస్తారని, చదువుతో పాటు కళల్లో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని నిర్వాహకులు తెలిపారు. పండుగలు అనగానే సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, దసరా, దీపావళి లాంటి గుర్తుకు వస్తుంటాయి. అయితే గుంటూరు పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులకు మాత్రం పండగ అంటే వివిఐటి విశ్వవిద్యాలయం జరిగే బాలోత్సవమే చెప్పొచ్చు. లలిత కళలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో వీళ్ళంతా కూడా ఉత్సాహంతో పాల్గొంటున్నారు. పోటీల్లో ఉత్తమ విజేతలుగా నిలుస్తూ సరికొత్త అనుభూతులు సొంతం చేసుకుంటున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.